కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల వేళ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సాయంకాల వేళ ఒక ప్రత్యేకమైన అంశాన్ని బైబిల్ నుంచి మనందరి రక్షకుడైన యేసుక్రీస్తును గురించిన వివరాన్ని మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను. అదే మన పాఠం నేర్చుకోబోతున్నది. మరి క్రీస్తు ఎవరికి మధ్యవర్తిగా ఉన్నారు అని, క్రీస్తు ఎవరికి మధ్యవర్తిగా ఉన్నారు అని. మధ్యవర్తి అనగానే ఇరు వర్గాలకు మధ్యవర్తిత్వం వ్యవహరించి ఇరు వర్గాలకు సమాధానం చెప్పుకునే వ్యక్తిని మధ్యవర్తి అంటారు. అనగా ఇరు వర్గాల వారికి మధ్యనుంటూ ఒకరి పక్షాన మరొకరికి విషయాన్ని విశదీకరిస్తూ వారి మధ్య సత్సంబంధాన్ని నెలకొల్పే వారిని మధ్యవర్తిగా అభివర్ణిస్తారు. మన దేశీయ భాషలో మనం చెప్పాలంటే అంబాసిడర్ అంటారు. అంబాసిడర్ అంటే మన దేశం తరపున మరొక దేశానికి మధ్యవర్తిత్వం వ్యవహరించే వాళ్ళని అంబాసిడర్స్ అని కూడా అంటారు. కనుక ఈ మధ్యవర్తి అనగానే టోటల్గా బాధ్యత కలిగిన వాడు, ఇరు వర్గాల వారిని శాంతింపచేసేవాడు, ఇరు వర్గాల మధ్య సఖ్యతను కుదిర్చేవాడుగా మధ్యవర్తిని మనం పేర్కోవచ్చు. యేసుక్రీస్తు దేవుడా అంటే అవును దేవుడే. మరి దేవుడుగా ఉన్న ఆయన ఎవరికి మధ్యవర్తిగా ఉన్నాడు? మరొక వర్గం ఏంటి? క్రీస్తు వారికి ఉన్న రెండు వర్గాలలో ఒకటి మనిషి అయితే లేదా నరుడైతే, మరొక వర్గానికి ఆయన మధ్యవర్తిత్వం చేస్తున్నారు అంటే ఎవరు మరొక వర్గం? అది ఆయనకు జన్మనిచ్చిన తండ్రి అయిన దేవుడు. ఈ మాట మనం మొదటిగా కొన్ని మాటలు మనం చదువుకొని మనం ముందుకు వెళదాం. ఆయన ఎవరి విషయంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు అన్నది మనం చూడగలిగితే బైబిల్ నుండి ఒక మాట మనం చదువుకొని ముందుకు వెళదాం. అది అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. అంటే దేవుడు వేరుగా ఉన్నాడు, నరులు వేరుగా ఉన్నారు. ఈ ఇరు వర్గాల వారికి మధ్యవర్తిత్వం వ్యవహరించే వ్యక్తి కూడా వేరేగా ఉన్నారు. ఈరోజు చాలామంది దేవుణ్ణి దేవుళ్ళుగా అంగీకరించిన వాళ్ళు ఉన్నారు చాలామంది. అంటే ఒక్క దేవుడే ఒక్క దేవుడే ఒక్క దేవుడే అని చెప్పుకునే వీళ్ళు అటు దేవునికి ఇటు నరులకు కూడా ఒక దేవుడే మధ్య నుండి మధ్యవర్తిత్వం చేస్తున్నారు అన్నది ఈ మాట ఎంతో స్పష్టంగా చెబుతుంది మనకి. మధ్యవర్తి అనగానే మరొకరు కూడా లెక్క చెప్పుకోవాలి. ఈయన ఇరు వర్గాలకు సమ్మతిని కుదురుస్తూ ఇరు వర్గాల పక్షాన ఒకరితోనొకరు మాట్లాడుతూ అటు దేవునికి ఇటు నరులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు అని బైబిల్ స్పష్టంగా చెప్పింది. అంటే ఒక్క దేవుడే మధ్యవర్తిగా వ్యవహరించి, ఒక్క దేవుడే దేవుడుగా వ్యవహరించి మనుష్యులకు ఆయన మధ్యవర్తిత్వం చేయవలసిన అవసరం ఏముంది? ఆలోచించండి. దేవుడు ఒక్కడే. ఈరోజు చాలామంది వాళ్ళ యొక్క నమ్మకాలలో ఒక అపనమ్మిక అనేది చోటు చేసుకుంది. ఏంటి అపనమ్మిక? దేవుళ్ళు ఎందరో లేరు, ఒక్క దేవుడే ఉన్నాడు. ఆ ఒక్క దేవుడే ఆయా కాలాల్లో రకరకాల దేవుళ్ళుగా ఆయన కనబడుతున్నాడు అని చెప్పుకుంటూ మరి అర్ధరహితమైన, ఆధారరహితమైన,
బైబిల్ నుండి ఆరోపణలు చేస్తూ క్రైస్తవ సమాజాన్ని గలిబిలి చేస్తున్న కొందరు దుష్ట సమాజం యేసుక్రీస్తు వారు మధ్యవర్తి అయితే ఆయన ఎవరికి లెక్క చెప్పాలి, ఎవరికి ఆయన విధేయత చూపించాలి, ఆయనే తండ్రిగా ఉంటే, ఆయనే కుమారుడిగా వ్యవహరిస్తే, ఒక్క వ్యక్తే ఒక వర్గంగాను ఒక్క వ్యక్తే మధ్యవర్తిగాను ప్రవర్తిస్తే మీరు ఒప్పుకుంటారా? స్ట్రైట్ క్వశ్చన్. రెండు వర్గాల మధ్య విరోధం వచ్చింది. ఇరు వర్గాల మధ్య విరోధం ఏర్పడినప్పుడు ఇరు వర్గాల పక్షాన మాట్లాడకుండా మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఎలాంటి వ్యక్తిని మీరు ఏర్పాటు చేసుకుంటారు చెప్పండి? మధ్యవర్తిగా వ్యవహరించే వ్యక్తి ఏ ఒక్క వ్యక్తి పక్షాన ఉండనివానిగా మూడవ వ్యక్తిగా అతను ఉండాలి. బాగా వినండి, మూడవ వ్యక్తి. అంతేగాని ఎవరితోనైతే మీకు వివాదం వచ్చిందో, ఎవరితోనైతే మీకు విరోధం వచ్చిందో ఆ విరోధం ఉన్న వ్యక్తే మీతో విరోధం పెట్టుకొని ఆయనే మధ్యవర్తిగా కూర్చున్నాడు అనుకోండి, చర్చల్లో, శాంతి చర్చల్లో, మీరు ఒప్పుకుంటారా చెప్పండి? ధర్మ ప్రకారంగా మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కనుక మధ్యవర్తి అనే ఒక బేసిక్, ఒక ప్రాథమిక అర్థవంతమైన ఆలోచన ఏంటంటే, ఒక మధ్యవర్తి అనగానే ఇరు వర్గాలని శాంతింపచేస్తూ ఇరు వర్గాలకి చెందని వ్యక్తిగా, మూడో వ్యక్తిగా, చెందని వ్యక్తిగా అంటే నా ఉద్దేశం అటు మొదటి వర్గానికి సంబంధించిన వ్యక్తి, అటు రెండో వర్గానికి సంబంధించిన వ్యక్తిగా కాకుండా న్యూట్రల్గా ఉండి మధ్యవర్తిగా ఉండే వాళ్ళతోనే కదా సంధి చెయ్యమంటారు. ఏమండి? ఉదాహరణకి అమెరికాకి ఇండియాకి విరోధం వచ్చిందనుకోండి, అంటే డొనాల్డ్ ట్రంప్ గారికి మోదీ గారికి సమస్య వస్తే ఒక మధ్యవర్తిని వాడతారు. అంటే ఈయన విషయాన్ని ఆరికి చేరవేయడానికి, ఆయన విషయాన్ని ఈయనకి చేరవేయడానికి. వాళ్ళనే అంబాసిడర్స్ అని అనొచ్చు, లేదంటే ఇంకే మధ్యవర్తి అయినా అనొచ్చు. ఒకవేళ వీళ్ళిద్దరూ కూడా ఒక మధ్యవర్తిని అపాయింట్ చేసుకొని, ఏమండి వీళ్ళిద్దరి యొక్క సమస్యను కుదర్చడానికి మధ్యవర్తిత్వం వ్యవహరించే వ్యక్తిగా ఎవరైనా ఒకవేళ వస్తే, అతను మరలా డొనాల్డ్ ట్రంపే వచ్చాడు అనుకోండి. ఒకవేళ ఇండియా భారతదేశం ఎవరినైనా ఒక మధ్యవర్తిని అపాయింట్ చేసి పంపిస్తే వారి తరపు నుంచి ఆ మధ్యవర్తి డొనాల్డ్ ట్రంపే వచ్చాడు అనుకోండి, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇది ఎక్కడ న్యాయం అండి? మీరే మాకు వ్యతిరేక వర్గం అయ్యి ఉండి, ప్రధానమైన వ్యక్తి మీరే అయ్యి ఉండి, మీరే మళ్ళీ మధ్యవర్తిగా వచ్చారంటే ఇక మాకు న్యాయం ఏం జరుగుతుంది అనే ఒక అభియోగం ఖచ్చితంగా మధ్యవర్తి మీద వ్యవహరిస్తారు, ఆరోపిస్తారు. అంటే ఖచ్చితంగా మధ్యవర్తి అనగానే ఇంకొక వ్యక్తిగా ఆయన ఉండి తీరాలి. అమెరికా మధ్యవర్తిత్వం వ్యవహరించింది ఎవరి విషయంలో? ఈ మధ్యన జరిగిన యుక్రెయిన్, ఏమండి యుక్రెయిన్కి రష్యాకి జరిగిన యుద్ధంలో, అలాగే హమాస్కి, అలాగే ఇజ్రాయెల్కి జరిగిన వివాదంలో అమెరికా తలదూర్చి మొత్తానికి శాంతి చర్చలు చేస్తూ యుద్ధాన్ని ఆపాలి అనే ఒక ఆమోదాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద మనిషిగా అమెరికా వ్యవహరించి, డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ చేయించాడు. అవునా? ఇందులో హమాస్కి చెందిన వ్యక్తి లేడు, ఇజ్రాయెల్కి చెందిన వ్యక్తి లేడు. ఏమండి? ఇతను ప్రత్యేకంగా మూడో వ్యక్తి, మర్చిపోకండి. వీళ్ళు ఇరు వర్గాలకి చెందిన వ్యక్తులు కాకుండా వాళ్ళు వేరువేరుగా ఉంటుండగానే మధ్యవర్తి వేరే వ్యక్తి మూడవ వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇది నిజమైతే, ఎందుకంటే ఇదే నిజం కనుక, తండ్రి ఉన్నాడు, నరులున్నారు, ఇరు వర్గాలుగా వీళ్ళు విడిపోతాడు, దూరమైతే వీళ్ళ మధ్య సంధిని కుదర్చడానికి ఒక మూడో వ్యక్తి అవసరత అయింది. ఆ మూడో వ్యక్తి ఎవరు అని బైబిల్ చెబుతుంది. చదువుతాం మరలా మాట. మొదటి తిమోతి పత్రిక 2:5 చదువుతున్నాం. దేవుడు ఒక్కడనగా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, మర్చిపోకండి. ఎందుకంటే ఈ దేవుళ్ళను గూర్చిన వివాదం చాలామంది అంగీకరించలేక, దేవుడు అనగానే అందరూ దేవుళ్ళు అంటే, అవును దేవుళ్ళే, ఏ దేవుడు? ఏమండి? అందరూ సీజర్లే, ఏ సీజర్? అందరూ జార్జ్లే, ఏ జార్జ్? అందరూ ఫరోలే, ఏ ఫరో? ఒక కామన్ వర్డ్ తీసుకొని ఒక్కడే ఉండాలి అనే ఒక
అర్ధరహితమైన వివాదానికి తెర మీద తీసుకొచ్చారు వీళ్ళు. ఇక్కడ మీరు అంతా తెలివిగా ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు ఉన్నాడు. అయితే దేవుడు అనగానే ఆ దేవునిలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధుడైన దేవుడు కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆయన పేరు. వీరు ముగ్గురు విడివిడిగా ఉన్నారు అన్నది బైబిల్ ఘోషిస్తున్న నిజం. కానీ దాన్ని అంగీకరించలేక నరులకు మధ్యవర్తిత్వం చేయడానికి తండ్రి ఒకవేళ 3 కాలాలలో ముగ్గురుగా కనిపించే ఏకదైవమే అనే ఒక అబద్ధాన్ని వీళ్ళు చెబుతూ ప్రతిపాదిస్తూ, ఏమంటే దేవుడే వాళ్ళతో విరోధం తెచ్చుకొని మరలా దేవుడే మధ్యవర్తిగా మారి రావటం దేవునికి అంత దౌర్భాగ్యమైన అవసరత ఏముంది చెప్పండి? ఏం డైరెక్ట్గా దేవుడు డీల్ చేయలేడా? ప్రవక్తలను పెట్టుకోలేడా? ఏమండి మధ్యవర్తిని ఎవరన్నా పంపలేడా? ఆయనే క్రీస్తుగా రావటం ఏంటి? ఆయనే తండ్రిగా మరలా కనబడడం ఏంటి? కనుక ఇవన్నీ అర్ధరహితమైన ఆలోచనలు. బైబిల్లో ఎన్నో రెఫరెన్సులు, ఎన్నో భావాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అని గతంలో చెప్పిన అనేక లెసన్స్లో, తరగతులలో మీరు నేర్చుకున్నారు. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి ఎలా ఉన్నా బైబిల్లో ఇక్కడ భావం మాత్రం ముగ్గురుగా కనిపించే ఏకదైవం అని మాట్లాడుతున్నారు. కనుక ఇక్కడ ఈ వచనాలను మనం చూడగలిగితే ఎంత స్పష్టంగా ఈ వచనాల్లో రాయబడిందో ఒక్కసారి మరలా చదవండి. ఆ మాట ఏమంటున్నాడు? దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసని నరుడు. క్రీస్తు యేసుగా పిలువబడిన నరుడు. అలాగే నేను దైవం కాదా? మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చూడగలిగితే గతంలో చదివించాను, మరొక్కసారి ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి, ఆకాశమందేనను భూమి మీదేనను దేవతలు అనబడిన వారు ఉన్నను, ఏమండి మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, వన్ గాడ్. ఏమండి ఒక్క దేవుడు, ఆయన తండ్రి. ఆ దేవుడు ఎవరు అని స్పెసిఫిక్గా చెప్తున్నాడు. చూడండి, దేవుడు 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 అంటుంటే ఏ దేవుడు అనే సందేహం కలగకుండా, ఎందుకంటే ఇతర దైవాలు కూడా బైబిల్లో ఉన్నారు కనుక కుమారులైన దైవాలా, తండ్రి అయిన దైవమా అనే వివరణిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా సంపూర్ణ సత్యం, మరలా మర్చిపోకండి, న్యూ టెస్టిమెంట్ అంటే సంపూర్ణ సత్యము. ఈ సంపూర్ణ సత్యంలో ఏం రాయిస్తున్నానండి? మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, తండ్రి అయిన దేవుడు. తర్వాత ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒకటే. ఏమండి మనకు ప్రభువు ఒక్కడే అని, ఆయన క్రీస్తు యేసు. ప్రభు అంటే ఒక రాజు ఉన్నాడు మనకి, ఒక రాజును దేవుడు నియమించాడు. ఆ రాజు కూడా ఒక్కడే. ఆ రాజు ఎవరంటే ప్రభు అంటే రాజు కదండి. ఆయన క్రీస్తు యేసు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను. అంటే తండ్రి ఆలోచన, కుమారుని యొక్క నిర్మాణము, ఆయన ద్వారా దేవుడు చేయాలని సంకల్పించటం, అదే దేవుడు చేసింది కాదు. మరలా చెప్తున్నాను, సృష్టి సమస్తం క్రీస్తు వల్లనే కలిగాయి. అలా చెయ్యమని దేవుడే క్రీస్తుని నియమించి, నాయన నువ్వే చెయ్యి ఇవన్నీ అని తనకు సర్వాధికారం ఇచ్చి, సర్వశక్తులు ఇచ్చి, తనలో నుంచి భాగంగా ఆయన తీసి ఆయనకు అప్పగించాడు. ఇది బైబిల్ వేదాంతం, బైబిల్ విధానం అని మనం అనుకోవాలి. ఆయన క్రీస్తు యేసు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, ఆయన ద్వారా సమస్తమును కలిగిన వారము, మనం ఆయన ద్వారా కలిగిన వారము. కనుక ఇక్కడ తండ్రి కనబడుతున్నాడు, మనం కనబడుతున్నాం, మధ్యవర్తి మరొకరు కనబడుతున్నారు. ఆ మధ్యవర్తి ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు అని స్పెషల్గా ఇక్కడ చెబుతున్నాడు. చూడండి, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసనే నరుడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకునే చాలాసార్లు మనల్ని ఒప్పించి మనల్ని అంగీకరింపచేసే మాట ఏంటది? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు చూడండి. అక్కడ యేసు అంటున్నారు, నేనే మార్గము సత్యమును జీవమును,
నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నా ద్వారా అంటున్నాడు. ద్వారా అంటే మీడియేటర్. యేసుకున్న ప్రధానమైన అర్హత ఏంటంటే నేను మధ్యవర్తిని నాయన. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాల్సిన అవసరం ఏముంది? తండ్రి రాలేదు, ఆయన రాడు. ఒకవాడు వస్తే ఆయన చూచి ఏ నరుడు బ్రతకడు. కనుక ఇప్పుడు తండ్రి యొద్దకు మనము చేరాలి అంటే తండ్రి వేరేగా ఉన్నాడు, మనం వేరేగా ఉన్నాం. మనలను తండ్రి యొద్దకు చేర్చాలి అంటే ఒక మీడియం కావాలి. ఏమండి? ఒక మధ్యవర్తి కావాలి, మీడియేటర్ కూడా కావాలి. అతను ఎవరంటున్నాడండి? నా ద్వారానే తప్ప, ఐఎమ్ ద ఓన్లీ మీడియేటర్. నా ద్వారా నేను ఎక్కడికి తీసుకెళ్తాను? తండ్రి దగ్గరకు. ఏమంటే ఒక మినిస్టర్ గారిని కలవాలంటే మినిస్టర్ గారికి ఎవరు ఉంటారు? పిఏ, ఒక ఐఏఎస్ అధికారి ఉంటాడు. మినిస్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే డైరెక్ట్గా మినిస్టర్ గారిని కలవడానికి అవ్వదు. మధ్యవర్తిగా పిఏ గారిని కలవాలి. పిఏ గారి దగ్గరికి వెళ్ళాలి, విషయాన్ని మనం విన్నవించాలి, ఆయన అనుమతించాలి, మనల్ని మినిస్టర్ గారి ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఆయన అంగీకరించాలి. అవునా? ఇది మనుషుల్లో జరిగే జనరల్ ప్రక్రియ. అంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గర డైరెక్ట్గా ఎవరో కాంటాక్ట్ అవ్వలేరు. దేవుడే స్వయంగా అంగీకరించి మిమ్మల్ని స్వీకరిస్తే తప్ప. మినిస్టర్ గారైనా సరే రమ్మనాలి. ఒకవేళ మినిస్టర్ గారి దగ్గరికి మీరు విన్నపం తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఎవరిని అపాయింట్మెంట్ ఇవ్వను, నేను ఎవరిని కలవడానికి ఇష్టపడలేదంటే ఎవరేం చేయగలరు? మధ్యవర్తి అయిన పిఏ గారు కూడా ఏమంటారు? సారీ అండి, మినిస్టర్ గారు బిజీ, మరి ఇప్పుడు ఎవరైనా ఆయన కలవాలనుకోవట్లేదు. ఎందుకంటే డిస్క్రిషన్, టోటల్ పవర్ అంతా కూడా మినిస్టర్ గారిది. పిఏ కేవలం మధ్యవర్తి, సంధి చేయడానికి, మన విషయాన్ని ఆయన సముఖంలోకి తీసుకుని వెళ్ళడానికి మాధ్యమం మాత్రమే ఆయన, ఒక మీడియం. అయితే తండ్రి యొద్దకు మనిషి చేరాలి అంటే తండ్రి వేరుగా ఉన్నాడు, మనుషులుగా మనం వేరుగా ఉన్నాం. మనము తండ్రి యొద్దకు చేరాలి అంటే యేసుక్రీస్తు వారు మధ్యవర్తిత్వం చెయ్యాలి. మరొక వ్యక్తిగా మర్చిపోకండి, మూడవ వ్యక్తిగా దేవుడున్నాడు, మనుషులున్నారు. మూడవ వ్యక్తిగా యేసుక్రీస్తు వారు రంగప్రవేశం చేయాలి. అంతేగాని దేవుడే ఉండి ఆయనే మనల్ని దూరంగా ఉంచి, దేవుడే మరలా యేసుప్రభుల మధ్యవర్తిత్వం వ్యవహరించి, దేవుడే మరలా ఏంటి యేసుప్రభు ఇక్కడికి వచ్చాడంటే ఇంకా తండ్రిని కలిసినట్టే, డైరెక్ట్గా తండ్రిని మీట్ అయిపోయినట్టే. మళ్ళీ తండ్రిని ఎందుకు అడగాలి? ఏది అడిగినా చివరికి ఆ మాట కూడా అంటాడు, అది కూడా చూద్దాం. చూడండి, ఏది అడిగినా ఎవరి ద్వారా అడగమంటున్నాడో కూడా చూడండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. నా ద్వారా తండ్రి దగ్గరకు రావాలి అన్న ఐఏసే 16వ అధ్యాయం 23లో, ఆ దినమున మీరు దేనిని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను. అంటే ఒక రోజు వస్తుంది, అంటే నేను తిరిగి లేచిన తర్వాత. ఇప్పుడు మీరు డైరెక్ట్గా నేను మీ ముందున్నాను కాబట్టి నన్ను అడగండి. మీరు నా పేరట నన్ను అడిగినా నేను చేస్తాను అని చెప్పాడు ఒక సందర్భంలో. కానీ ఒకానొక టైం వస్తుంది, ఆ దినమున అంటే నాకు సర్వాధికారం ఇవ్వబడిన దినమున. ఏమండి? మీరు దేనిని గురించి ఇక నన్ను అడగవలసిన పని లేదు. ఎందుకంటే మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించనని మీతో నిశ్చయముగా చెప్పుచానంటే ఇచ్చే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. మీరు నన్ను అడగాలి, నా ద్వారానే ఆయన అడగాలి. అప్పుడు ఆయన అంగీకరించి నేను మీ యొక్క విన్నపాన్ని విజ్ఞాపనని తండ్రి దగ్గర తీసుకువెళ్తే ఆయన యాక్సెప్ట్ చేస్తే మీకు రిప్లై వస్తుంది, ఆయన యాక్సెప్ట్ చేయకపోతే మీకు రాదు. అంటే మధ్యవర్తి, మీడియేటర్, మనకి దేవునికి సంధి కుదిర్చే మాధ్యమం. ఇప్పుడు ఎక్కడో లైవ్లో ఉండి చూస్తున్నారండి, లైవ్లో ఉండి మీరు నా మాటలు వినడానికి మధ్యన మాధ్యమం ఉంది, అదేంటి? ఇంటర్నెట్. ఏమండి? అంతర్జాలం. ఈ అంతర్జాలం మమ్మల్ని కలిపింది. అంటే సేమ్ టైం, ఎట్ ఏ టైం. ఇప్పుడు స్వయంగా ప్రత్యక్షంగా నా మాటలు మీరు వినగలుగుతున్నారు అంటే ఆయా ప్రాంతాల్లో ఉండి మిమ్మల్ని నన్ను కలిపిన ఒక మాధ్యమం ఇంటర్నెట్. మధ్యవర్తిత్వం చేస్తుంది అది. ఇంటర్నెట్ కట్ అయింది అనుకోండి, ఏమవుతుంది? డిస్కనెక్షన్. అలాగే ఎక్కడో సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవునికి భూమి మీద ఎక్కడో ఉన్న ఒక చిన్ని మనిషికి ఒక నెట్వర్క్ ద్వారా మధ్యవర్తిత్వం చేసి వారి ఇరువురిని కలపడానికి యేసుక్రీస్తు వారు మాధ్యమంగా వ్యవహరిస్తున్నారు. అందుకే
ఆయన అన్నాడు, మీరేమి చేసినను, మాట చేత క్రియ చేత ఏమి చేసినా మీకంటూ ఒక మీడియం ఉంది. ఆ మీడియం ఏంటది? నేనే. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా, తండ్రి అయిన దేవుడు అన్నాడు చూడండి. తండ్రి ఆయన దేవుడు, మరి యేసు దేవుడు కాడా? కుమారుడైన దేవుని ద్వారా తండ్రి అయిన దేవునికి, చదవండి ఇప్పుడు ఆ మాట, మరియు మాట చేత క్రియ చేత. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థన యేసునామం అని ఎందుకు అడుగుతున్నాం? ఇద్దరు ఒకటే అయినప్పుడు, ఒక్కరే తండ్రిగా కుమారుడిగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు, డైరెక్ట్గా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఏమండి మరలా యేసు ప్రభు ప్రస్తావన ఎందుకు తీసుకురావాలి? లేనప్పుడు, ఆ క్యారెక్టర్ లేనప్పుడు. ఈ పిచ్చోళ్ళు ఎలా మాట్లాడతారంటే, క్యారెక్టర్ ఉంది కానీ వ్యక్తి లేడు. క్యారెక్టర్ ఉండి వ్యక్తి లేకపోవడం ఏంటి? పాత్ర ఉంది కానీ మనిషి లేడు. పాత్ర ఉంటేనే మనిషి ఉంటాడు, మనిషి ఉంటేనే పాత్ర ఉంటుంది. ఏమండి అంటే కనీస జ్ఞానం, అవగాహన లోపం. బైబిల్లో వ్రాయబడిన ఇన్ని విస్తారమైన మాటలు ఏ ఒక్కటి వాళ్ళు వెలిగించలేకపోతుంది. ఎంతసేపు కోపస్థ మండూక మనస్తత్వం అంటారు. కోపస్థ మండూకం అంటే బావిలో కప్ప, దానికి అదే ఆకాశం, దానికి అదే సర్వం, దానికి అదే నిజం. ఈరోజు బావిలో కప్పల్లా చాలామంది ఉన్నారు, కానీ బైబిల్ అనే విస్తారమైన ఓషన్, సముద్రం, మహాసముద్రంలోనికి వెళితే నువ్వెక్కడా, నూతులో నీరెక్కడా, మహాసముద్రంలోని నీరెక్కడా? ఇంత పెద్ద సబ్జెక్టులోనికి వచ్చి ఆలోచించలేని వీరు నియంత్రించుకొని అసలు యేసు ప్రభువును తండ్రిని ఏకంగా చేసి, నేను తండ్రి ఏకమై ఉన్నాం ఒకటే భావన ఆలోచించకుండా ఆయనే ఈయనగా కనబడతాడు, ఈయన ఆయనగా కనబడతాడు, ఏకకాలంలో బహుళత్వంగా కనిపించే ఏకదైవం. మరలా ఈ అబద్ధపు మాటలన్నీ తెర మీదకు తీసుకొచ్చి ఈరోజున్న ప్రపంచ క్రైస్తవ్యాన్ని గలిబిలి చేశారు. వాళ్ళు భారతీయులు కాదండి, విదేశీయులు. వాళ్ళ జబ్బు వీళ్ళకి అంటుకుంది. ఎందుకంటే ఏదైనా ఇంపోర్టెడ్ అంటే మనకి ఇష్టం కదా. లోకల్ మేడ్ అంటే ఇండియా మాకు అక్కర్లేదులేండి, మేడ్ ఇన్ అమెరికా ఓకే. ఈరోజు భారతదేశంలో ఉన్నవాళ్ళు కూడా బోధల విషయంలో కూడా ఇంపోర్టెడ్ బోధల్ని ఇష్టపడుతున్నారు. ఇంపోర్టెడ్ బోధల్ని మీరు అంగీకరించినంత మాత్రాన పరలోకానికి మీరు డిపోర్ట్ అవుతారు అనుకోవడం మీ పొరపాటు. అసలు అమెరికాలో ఉన్నోళ్ళకి బైబిల్ తెలుసా? అమెరికాలో కూడా చాలా వర్గాలు ఉండాలండి. ముగ్గురిని ఒకటిగా నమ్మే వర్గం వాళ్ళు తక్కువే, ముగ్గురిని వేరువేరుగా నమ్మే వర్గం వాళ్ళు ఎక్కువే ఉన్నారు. అక్కడ కూడా భిన్నాభిప్రాయాలు, యూనిటీ, ట్రినిటీ, ఇలా రకరకాలుగా ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఎవరి దగ్గర ఉన్నదైనా బైబిల్. అది అమెరికా వాడైతే ఏంటి, రష్యా వాడైతే ఏంటి, ఇండియా వాడైతే ఏంటి, బైబిల్ని బట్టి మనం ఆలోచించాలి. బైబిల్ని బట్టి మనం ఆమోదం అంగీకరించాలి, దేన్నైనా స్వీకరించాలి. కనుక ఇంత స్పష్టమైన భాషలో తండ్రి ఉంటే ఆయన దగ్గరకు ఏది చేరాలన్నా నా ద్వారానే వెళ్ళాలి. ఏమండి మన ఉత్తరాన్ని మనమే ఒకప్పుడు పోస్ట్ చేయాలంటే మధ్యలో పోస్ట్ మ్యాన్ ఉండేవాడు, పోస్ట్ ఆఫీస్ వ్యవస్థ ఉంది. డైరెక్ట్గా నువ్వే తీసుకొని ఉత్తరం ఇస్తున్నప్పుడు మళ్ళీ మధ్యవర్తి ఎందుకు చెప్పండి? నువ్వే డైరెక్ట్గా నీ ప్రేయస్కి ఉత్తరం రాసావు, నీ భార్యకు ఉత్తరం రాసావు, నీ ప్రియుడికి ఉత్తరం రాసావు, భర్తకు ఉత్తరం రాసావు అనుకుందాం, నీకు తెలిసిన వాళ్ళకి ఉత్తరం రాసావు. నువ్వే డైరెక్ట్గా ఉత్తరాన్ని తీసుకెళ్ళి ఆయనకి ఇస్తున్నప్పుడు ఇక మధ్యవర్తితో పనే ఉంది చెప్పండి? మధ్యవర్తి అవసరం ఉందా? లేదు. తీసుకెళ్ళి ఇచ్చే డైరెక్ట్గా. ముందు నీ ప్రియుడి దగ్గరికి వెళ్ళి, ఆ పోస్ట్ మ్యాన్ గారు బాగున్నారండి, ఏమండికి వచ్చి ఈ లెటరు మా ప్రియుడికి ఇచ్చారా? ఎవరమ్మా మీ ప్రియుడు? పలానండి అన్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత, ఓ నువ్వు ఉత్తరం పంపించా కదా, పోస్ట్ మ్యాన్ ద్వారా నాకు అందిందంటే ఇదంతా ఎలా ఉంది? ఒక బూటకం, దేవుడు ఆడే పెద్ద నాటకం. అయినా ఏం అవసరం ఉంది ఇప్పుడు? దేవుడు తానే దేవుడుగా కనబడి తానే కుమారుడిగా మరలా ప్రత్యక్షమే, అవసరత ఏముంది? అంటే ఇప్పుడు దేవుడికి నాయన 3 కాలాల్లో ముగ్గురుగా కనిపించే నేనే నాయన ఒక్క దేవుణ్ణి అని చెబితే దేవుడిని ఎవరైనా శిక్ష విధిస్తారా దేవునికి? చెప్పండి. లేదు.
మనల్ని దేవుడు గలిబిలి చేయాలనుకోవట్లేదు, కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. ఆయన చాలా క్రిస్టల్ క్లియర్. దేవుడు మనకు అర్థమైన వాడే. ఏమండి, పాత నిబంధనలో దేవుడు మనకు అగోచరుడు అని ఒకవేళ ఉన్నా అప్పటికి అగోచరుడు, కానీ నూతన నిబంధన వచ్చేసరికి ఎవరు దేవుడు, ఆయనకి మనకున్న రిలేషన్ ఏంటి, అది యేసు ద్వారా సంపూర్ణంగా బయలుపరిచాడు. పాత నిబంధన మాట తీసుకొని అగోచరుడు దేవుడి గురించి మనకు తెలియదంటే, క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు, ఆ మర్మమును సంపూర్ణముగా ప్రకటించడానికి నాది అధికారం ఉంది అని పౌలు గారే స్పష్టంగా బైబిల్లో చెప్పారు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును, ఆ మర్మమును సంఘమునకు ప్రకటించడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చాడని పత్రికలన్నీ చదవండి. అంటే దేవుడు తర్వాత ఓపెన్ అయ్యాడు. ఎప్పుడో మాట తీసుకొని, అది పాత నిబంధనలో మాట. అందుకని పాత క్రొత్త నిబంధనలకు ఈ తేడాను మనం గుర్తించాలి, గమనించాలి. ఈ మూర్ఖులకి పాత క్రొత్త నిబంధన కాలాలను గూర్చిన వ్యత్యాసం తెలిసినా అక్కడ మాట తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం, ఇక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ చెప్పటం, దీనివల్ల అమాయకులైన వారు చాలా ఏది నిజం ఏది అబద్ధం అని తేల్చుకోలేని ఒక ద్వంద్వమైన పరిస్థితుల్లోని మనస్సులోకి వెళ్ళిపోతున్నారు. నో, అలాగే వెళ్ళవలసిన అవసరం లేదు. బైబిల్ అనేది చాలా స్పష్టమైనది. అయినా రక్షణే నీకు రావాలి అనుకున్నప్పుడు ఆ రక్షణ నీకు దేవుడు స్పష్టంగా చెబుతాడు, కానీ అర్థం కాకుండా చెబుతాడు. కన్ఫ్యూజ్ చేస్తాడా దేవుడు? నో. ఏది ఎవరు, ఏది ఏంటి అనేది నీకు అవసరమైనది. ఈ లోకంలో మనిషిగా దేవుడి దగ్గర నువ్వు వెళ్ళడానికి నీకు ఏది అవసరమో అది క్రిస్టల్ క్లియర్గా స్ఫటికం లాంటి స్వచ్ఛతతో ఆయన మనకు చెప్పేశాడు. దట్ ఈస్ బైబిల్. ముఖ్యంగా బైబిల్లోని 27 పుస్తకాలు సంపూర్ణ సత్యం కనుక ఈ సంపూర్ణ సత్యంలో దేవుడు రాయిస్తున్న మాటలన్నిటినీ మనం గమనిస్తే మధ్యవర్తిత్వం చేసే మరొక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరంటే జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారిని ఎందుకు దేవుడు మాధ్యమంగా పెట్టుకున్నాడు? ఆయనే ఉండే మాధ్యమంగా మారి మన దగ్గరకు ఏమండి రూపం మార్చుకొని రావాల్సిన అవసరత లేదు ఆయనకి. తండ్రిగా ఉన్నారు, కుమారులైన క్రీస్తు వారిని మన మధ్యకు నరుడిగా పంపాడు. నాయన నువ్వు వెళ్ళు, నువ్వే ఇక మధ్యవర్తిగా ఉండాలి. ఎవరిని డైరెక్ట్గా నా దగ్గరకు రానివ్వద్దు. ఎవరు నా దగ్గరకు రావాలన్నా త్రూ జీసస్ క్రైస్ట్. అందుకే ఈరోజు ప్రపంచ మానవాళికి రక్షణనిచ్చే నామం, ఏమండి ముల్లోకాలలో అంగీకరించే నామం కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు దాన్ని. కేర్ ఆఫ్ అంటే మనం ఏది చేసినా తండ్రి దగ్గరికి అది క్రీస్తు ద్వారానే వెళ్ళాలి అని చెబుతున్నాడు. ఎందుకు? మనం కోల్పోయాం ఏదేం తోటలో, దేవుడికి దూరం అయిపోయాం తప్పు చేసి. కనుక మధ్యవర్తిని పెట్టాలి అనుకున్నాడు. ఆ మధ్యవర్తిని జగత్తు పునాది వేయబడక మునిపే నియమించేశాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. రోమిలికి రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నారు అక్కడ? యాలనగా మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా, క్రీస్తు వారు ఎందుకు రావాలి భూమి మీదకి, ఎందుకు చావాలి, శిలువ మరణం ఎందుకు పొందాలి, ఇదంతా ఎందుకు జరిగింది అంటే మనము శత్రువులమై ఉండగా, దేవునికి యాంటీ విరోధలం, దేవుని మాట కాదన్న నాడే మనిషి దేవునికి శత్రువు అయ్యాడు. మరి శత్రువులైతే దేవుడు వదిలేసుకుంటాడు? తప్పు చేశాడండి ఆదామును వదిలేసుకోవాలా? దేవుడు చంపేసుకోవాలా? తప్పు చేశాడు తన కొడుకు, వదిలేసుకుంటాడా? తప్పులో నుంచి తన పిల్లలను కాపాడుకోవాలని జన్మనిచ్చిన శరీర సంబంధమైన తల్లిదండ్రులే ఎలాగైతే వాత్సల్యాన్ని చూపిస్తారో అంతకన్నా గొప్పగా పరలోకమందున తండ్రి మన పట్ల వాత్సల్యాన్ని చూపించాడు. కనుకనే ఆయన ఏం చేశారటండి? శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో పరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. అందుకే రక్షణ మనకు వచ్చింది, సాల్వేషన్. ఈరోజు రక్షణ కార్యక్రమంలోనికి మనం ఎందుకు రావాలి అంటే దేవుడు క్రీస్తు ద్వారా, క్రీస్తు అనే మాధ్యమం ద్వారా మనకి ఒక లిఫ్ట్ ఇచ్చాడు, అందించాడు, చేయూతనిచ్చాడు. పిల్లలారా మీరు నాకు కాకుండా పోతున్నారు, మరెలా? ఇదిగో నా కుమారుని పంపుతున్నాను. మీరు పొందవలసిన శ్రమలు ఆయన పొంది, మీరు పొందవలసిన చావు శిక్ష ఆయన పొంది మిమ్మల్ని నా యొద్దకు చేరుస్తాడు. ఆయన మాధ్యమం కనుక మధ్యవర్తిత్వం చేస్తున్నాడు ఆయన. నేను రాను నా పేరు పెట్టుకొని ఆయన వచ్చాడు.
ఏమండి, యెహోవాకు మార్గం సిద్ధపరచండి అని పాత నిబంధనలో ఉంటే వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి యెహోవా అని ఉందంటే ఎస్ పేరు, మరలా చెప్తున్నాను, వ్యక్తులు వేరైనా వారి నామాలు ఒక్కటే, ఆన్ ద నేమ్, ఇన్ వన్ నేమ్, ఒక్క పేరు మీద, ఒక్క పేరు మీద. ఏంటి 10 మంది స్నేహితులు తమ స్నేహితులు వివాహానికి వెళ్ళారనుకోండి, అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్క బహుమతి మనం కొంటే తక్కువగా ఉంటుంది, 10 బహుమతులు ఇవ్వచ్చు, కానీ అది ఖరీదైంది కాదు. కాబట్టి మనం 10 మంది కలిసి మన డబ్బులన్నీ వేసుకొని ఒక గిఫ్ట్ కొందాం అనుకుంటారు. అప్పుడు ఖరీదైన గిఫ్ట్ వస్తుంది. అప్పుడు ఏం రాస్తారు? ఏమండి, ఇచ్చే గిఫ్ట్ ఒక్కటే, కానీ ఇచ్చింది ఎంతమంది? 10 మంది. గిఫ్ట్ ఒకటి ఉంది కాబట్టి ఒక్కడా ఇచ్చినోడు కాదు, 10 మంది సహకరిస్తే వచ్చిన గిఫ్ట్ ఇది. అంటే అందరూ ఇచ్చినట్టేనా? అందరూ లేరనా? ఉన్నారు. అలాగే దేవుడు కూడా మనల్ని తన యొద్దకు చేర్చుకోవడానికి ఏమండి తన కుమారుడైన క్రీస్తుని తన నామంలో పంపించాడు. క్రీస్తు వచ్చాక తన కుడిపార్శ్వాన కూర్చోబెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరలా అదే నామంలో భూమి మీదకి పంపాడు. వచ్చిన ఆయన నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు పరలోకం రాకూడదు అని చెప్పాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము ఏమండి మనతోనే ఉండాలి కదా, పరలోకాన్ని విడిచిపెట్టి మనతోనే ఉండాలి, మనతోనే ఉండాలి, ఉండిపోయాడు. మరి పరలోకంలో లేడు తండ్రి ఒకవేళ పరిశుద్ధాత్మ దేవునిగా రూపాంతరం చెంది వస్తే పరలోకంలో ఎవరు లేరనా? సింహాసనం ఖాళీగా ఉందనా? లేదు. దేవుని పిల్లలారా, తను ఎందుకు ఆయన ముగ్గురుగా చూపించుకుంటున్నాడు అంటే మనం వేరుగా ఉన్నాము, ఒక కుటుంబంగా వాళ్ళు ఉన్నారు. ఆ మాట కూడా మీకు చెప్పాను. పరలోకమందున్న కుటుంబానికి కూడా దేవుడు తండ్రే. పరలోకం కూడా కుటుంబం ఉందంటే ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీకి కూడా ఒక ఫాదర్ ఉన్నాడు. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబానికి తండ్రి అన్నాడు. అంటే భూమి మీద ఉన్న కుటుంబాలకే కాదు, పరలోకంలో ఉన్న కుటుంబానికి కూడా ఆయన తండ్రిగా వ్యవహరిస్తున్నాడు అని. ఎవరూ లేకుండా ఆయనే తండ్రి, ఆయన కుమారుడు, ఆయన పరిశుద్ధాత్మైన మళ్ళీ ఆయన కుటుంబం ఏంటి? ఒక్కడుగా. కాబట్టి ఇక్కడ మధ్యవర్తి అనగానే క్రీస్తుని ఎందుకు పంపాల్సి వచ్చింది? యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఎవరికున్నారు, ఎందుకున్నారు? తండ్రి అయిన దేవుణ్ణి మనతో సమాధానపరచడానికి ఆయన మధ్యవర్తిగా ఉన్నారు. అందుకే ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరణిశ్చయముగా రక్షింపబడదు అంటున్నాడు. చూడండి, మరొక మాట కూడా చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున, తన ద్వారా అంటే ఉన్నారా? ఎస్, ఉన్నారు. క్రీస్తు వేరుగా ఉన్నాడు, తండ్రి వేరుగా ఉన్నాడు ఏకకాలంలో. మరలా చెప్తున్నాను, ఏకకాలంలో ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. అంటే ఎవరు వెళ్ళినా క్రీస్తు ద్వారానే తండ్రి యొద్దకు చేరుకోవాలి అన్న నియమాన్ని ఎవరు చేశారు? యేసుప్రభు వారు చేసే నియమం కూడా కాదు ఇది. తండ్రి అయిన దేవుని నిర్ణయం, ప్లాన్ ఆఫ్ ఫాదర్, ప్లాన్ ఆఫ్ గాడ్ అనొచ్చు. ఏ గాడ్? ఏ దేవుడు? తండ్రి అయిన దేవుడు. కుమారులైన దేవుళ్ళలో ఎవరు? ఏ కుమారుడైన దేవుడు? క్రీస్తు కుమారుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు యెహోవా. ఏమండి, కనుక ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏమంటాడంటే దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు అంటున్నాడు. చూడండి, ఇంకా మరొక మాట చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకున్నట్టుగా ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడై యేసుక్రీస్తు అనే ఉత్తరవాది, ఆదరణకర్త తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే ఉత్తరవాది. అంటే అడిగితే ఏమంటాను ఆయన, వీడి కోసం ఏమంటా చెప్పు, తండ్రి ఒక్కసారి వాడిని కూర్చి దయదల్చండి తండ్రి. అంటే మన పక్షాన విజ్ఞాపన చేయడానికి. ఏంటి, భూమి మీద మనలో ఉన్న తన కొడుకైన పరిశుద్ధాత్మ వేరు, ఆయన పరలోకంలో లేడు. యేసు వెళ్ళిపోయిన తర్వాత భూమి మీదకి వచ్చేసాడు.
ఏమండి? ఆయన ఇక్కడే ఉండాలి, మీతోనే ఎల్లప్పుడూ ఉండుటకై మీ దగ్గర పంపించాను పరిశుద్ధాత్మని అన్నాడు, వచ్చాడు. కనుక ఈయన మనలో ఉంటుండగా మధ్యవర్తిగా యేసుప్రభువును పెట్టి ఆయన ఏమన్నాడు? ఆయన ఏమని చెప్తున్నాడండి? మీరు పాపం చేయకుండా ఈ సంగతులు మీకు రాయిచున్నాను, ఎవడైనా పాపం చేసిన ఏళ్ళ నీతిమంతుడైన యేసుక్రీస్తున్న ఉత్తరవాది ఎక్కడున్నాడు? ఈయన తండ్రి యొద్ద మనకున్నాడు. పరిశుద్ధాత్మను తండ్రి యొద్ద లేడు, మనలో ఉన్నాడు. ఆయన విజ్ఞాపనలు చేయగలడంటే తండ్రికి వేడుకోగలడు మనం చేస్తున్నదని. కానీ డైరెక్ట్గా దేవుని దగ్గరే ఆయన కుడిపార్శ్వమునే ఎవరున్నారండి? స్వయంగా మనకు రక్షణనిచ్చిన యేసు ప్రభు వారు మధ్యవర్తిగా, నరులకు దేవునికి మధ్యవర్తి. ఎందుకు దేవుడు కుడిపార్శ్వాన్ని ఆయన కూర్చోబెట్టుకోవాలి? పిఏ ఎప్పుడు ఎక్కడ ఉంటే చెప్పండి? మినిస్టర్కి ఇంటి దగ్గర ఉండడు. మినిస్టర్ గారు ఎక్కడుంటే పిఏ అక్కడే ఉండాలి. మినిస్టర్ గారు ఏ క్షణాన్ని ఏది అడుగుతారో తెలీదు. ఎప్పుడూ కూడా ఆయన దగ్గర, ఆయన చెంత అన్నిటికీ సమాధానం చెప్పే వ్యక్తిగా ఉండాలి. అలా దేవుడు దేవదూతను పెట్టుకోవచ్చుగా? నో. దేవదూత ఏంటి? వాళ్ళ కొడుక? దేవదూతలు నా పిల్లలు కారు, వాళ్ళు పనోళ్ళుగానే చేశాను. నా కొడుకు చేశాడు పనోళ్ళుగా. దేవదూతలు సృష్టించడం నా కొడుకు. కానీ నేను నా సొంతగా నా పిల్లలు కన్నాను, అందుకే మిమ్మల్ని కుమారులు అన్నాడు. ఆయన తండ్రిగా చెప్పుకున్నాడు. తన కుమారుడని క్రీస్తుని తన పక్కనే పెట్టుకున్నాడు. నాయన, నేను ఎవరినో నమ్మలేను నాయన, నా కొడుకే నాకు సర్వం అవ్వాలి, నా కొడుకే నాకు మధ్యవర్తిగా ఉండాలి, నరులకు నాకు మధ్యవర్తిగా ఉండాలి. కనుక డైరెక్ట్గా ఎవరి మాట నేను విన్నాం. ఒకప్పుడు దేవుడు ఏమైనా మాట వినాలి అంటే ప్రవక్తల ద్వారా చెప్పించేవాళ్ళు, యాజకుల ద్వారా చెప్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు వినాలి అంటే మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆ మాట ఇందరూ మనం చదువుకున్నాం 1 తిమోతి పత్రికలో. ఏమండి? కనుక ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన ఎక్కడున్నాడటండి? తండ్రి యొద్ద. యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. తండ్రి యొద్ద ఉన్నాడు అంటే తండ్రి దగ్గరలో అంటే ఆయన పక్కనే. తండ్రి వేరుగా ఉన్నారు, కుమారుడైన ఆయన వేరుగా ఉన్నారు, ఆయన పక్కనే ఎందుకున్నారు అంటే ఏదైనా మనం ఒకవేళ ప్రార్థిస్తే, విజ్ఞాపన చేస్తే యేసుప్రభు ద్వారా తండ్రికి వినిపించాలంటే ముందు యేసుప్రభు వారికి పెట్టుకున్నాం అర్జీ, ప్రభువా ఇది నాయన విషయం, కనుక ఈ విజ్ఞాపనలన్నీ తండ్రి గారికి చేర్చండి అని క్రీస్తు నామములో మరి వేడుకుంటున్నాం అయ్యా. అప్పుడు క్రీస్తును ముందు ఏ ప్రార్థన అయినా డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఏమండి? తండ్రి దగ్గర డైరెక్ట్గా చేరదు, ముందు యేసుప్రభు గారి దగ్గరికి వస్తుంది. ఆయన దాన్ని స్క్రూటినీ చేయాలి, పంపాలా వద్దా, తండ్రికి చెప్పాలా వద్దా. దొంగలైన చాలామంది ప్రార్థనలు చేస్తుంటారు. ఎవరి ప్రార్థన ఆయన వినాలి, ఎవరి ప్రార్థన తీసుకువెళ్ళాలి చెప్పండి, ఆలోచించండి. కనుక ఎవరి ప్రార్థన అంగీకరించి తండ్రి సన్నిధికి తీసుకుని వెళ్ళాలి అనేది ఉత్తరవాది నిర్ణయం, మధ్యవర్తి నిర్ణయం. అంటే మధ్యవర్తి నిజంగా మనల్ని ప్రేమిస్తే ఏమండి, అప్పుడు మధ్యవర్తి ఈ విషయాన్ని తండ్రి యొద్దకు తీసుకుని వెళతారు. అది యేసుక్రీస్తు వారి యొక్క ప్రథమ కర్తవ్యం. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఆయన ఉత్తరవాదిగా మన పక్షాన తండ్రి దగ్గర ఉన్నాడు. అదే కదండి ఇక్కడ చెప్తుంది. అంటే ఈరోజు మనం చేయవలసింది ఏంటి? ఏం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములను విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అంటున్నాడు. చూడండి, ఈ న్యూ టెస్టిమెంట్ అనేది వచ్చింది, దీనికి మధ్యవర్తిగా నేను ఉంటున్నాను. పాత ధర్మశాస్త్రానికి మధ్యవర్తిగా కాను నేను, అది కంటికి కన్ను పంటికి పన్ను. నేను తెచ్చిన ఈ క్రొత్త ధర్మశాస్త్రం ఏదన్నాడండి అక్కడ? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈ క్రొత్త నిబంధన ఎలాంటిది? కంటికి కన్ను పంటికి పన్ను లాంటిది కాదు. క్షమ, ప్రేమ, సహనం, ఓర్పు, దీర్ఘశాంతం, వీటన్నిటికీ కూడా ఆయన మధ్యవర్తిత్వం చేస్తూ తండ్రి యొక్క ఉగ్రత మనుషుల మీదకి రాకుండా ఆయన కోపాన్ని తండ్రిగా పక్కనున్న కుమారుడు భరిస్తూ తండ్రిని నెమ్మదిపరుస్తూ ఉగ్రతను తగ్గిస్తూ మనకి ఇబ్బంది లేకుండా
కొంచెం కన్సిడర్ చేయండి. ఏమండి, శిక్ష వేయకండి తండ్రి, కొంచెం ఒక అవకాశాన్ని ఇవ్వండి. అందుకే ఉపమానంగా ఒకటి చెప్పాడు. ఒక తోట యజమాని ఒక అంజూరపు చెట్టుని చూశాడు, అది ఫలించటం లేదు. నరికేవయ్యా తోటమాలి అన్నాడు. అప్పుడు తోటమాలి ఏమన్నాడు, అయ్యా మీరు ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు ఇది పండట్లేదు, కానీ నాకు ఒక సంవత్సరం టైం ఇస్తారా, దీని చుట్టూ గొప్ప తవ్వుతాను. అదే లోకస్వార్తలు అంటాడండి 12వ అధ్యాయంలోని, 12వ అధ్యాయం 16వ అధ్యాయం చూడండి. దీన్ని గొప్ప తవ్వుతాను, నీళ్లు పెడతాను, ఇంకొక సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి, అది బ్రతికితే సరి, లేని ఎదుట దాన్ని మీరు పెరికేయండి, తీసేయండి, చంపేయండి. 13వ అధ్యాయం లోకస్వార్త 13వ అధ్యాయంలో 6వ వచనం. ఆ ఉపమానంలో అసలు మాట చదవండి, ఉపమానం అంతా అవసరం లేదు. అంటే తోటమాలి ఏమని దేవుని రిక్వెస్ట్ చేస్తున్నాడు చూడండి. మధ్యవర్తి అంటే 8వ వచనం, లోకస్వార్త 13వ అధ్యాయం 8వ వచనం అండి. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అవకాశం ఇవ్వండి. అంటే మధ్యవర్తి అడగకపోతే యజమాని ఏమి నిర్ణయం తీసుకునేవాడు? పైన ఇప్పుడు యజమాని అన్నమాట చదవండి. ఈ చెట్టు నిమిత్తము నేల ఎలా వ్యర్థమైపోవాలను, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను, ఏం దొరకట్లేదు, ఇది నరికేయి అంటే డెసిషన్ తీసుకున్నాడు. యజమాని ఏమో నిర్ణయం తీసుకున్నాడు లేపేమని. అంటే ఇక్కడ యజమాని కోసం చెప్తున్నాడంటే పొలం యజమాననా, తోట యజమాననా, ఏదో పనికి మాలిన పనుని పిలిచి చెప్తున్నాడనా? నో నో నో, ఇది రూపకాలంకారంగా దేవుణ్ణి మనల్ని ఉద్దేశించి చెబుతున్న మాట. ఇందులో యజమానిగా ఎవరిని మనం ఊహించాలి, భావించాలి? తండ్రి. తోటమాలి ఎవరు? మధ్యవర్తి. ప్రాణం చెట్టు ఎవరు? మనం చావకుండా తోటమాలి రిక్వెస్ట్ చేస్తున్నాడు యజమానిని, అయ్యా ఇంకొక అవకాశం ఇవ్వండి అని. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు మధ్యవర్తిత్వం ఎందుకు చేస్తున్నారు? కేవలం మనుష్యులను కాపాడడానికి మాత్రమే. మధ్యవర్తిగా ఆయన దేవుడు అపాయింట్ చేశాడు, ఆయన మధ్యవర్తిగా ఆయన పంపాడు. ఇప్పటికీ మధ్యవర్తిత్వం చేస్తూనే ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వాన ఉన్న తండ్రికి మన పక్షాన ఆదరణకర్తగా ఆయన ఏం చేస్తున్నాడండి? ఒక విధంగా ఆదరణ మనకు ఏమండి, మాకు యేసుప్రభు వారు ఆయన మన పక్షాన అక్కడ ఉన్నాడండి, హ్యాపీ. ఏదైనా విజ్ఞాపనమే ఆయన చేసుకుంటామండి, క్రీస్తుని అడుగుతామండి, క్రీస్తు దేవుడికి చెబుతారండి. ఆయన మీద ఉన్న కోపం, మా మీద ఉన్న కోపం ఆయన తగ్గించుకొని మమ్మల్ని కరుణిస్తాడండి అనే ఒక నమ్మకం మనకు కలగడానికి కారణం మధ్యవర్తిగా క్రీస్తు వారు ఉండటం మాత్రమే. అంటే ఆయన ఎంత ప్రధానమైన పాత్ర వహిస్తున్నాడు చూడండి. దేవుణ్ణి ఏమండి కామ్ చేస్తున్నాడు ఆయన. అంటే ఆయన యొక్క రౌద్రాన్ని తగ్గిస్తూ శాంతింపచేస్తూ, అదే శాంతికారమై ఉన్నాడు అని అందరూ చదవని చూసారా? ఎవరికి శాంతికరమై ఉన్నాడు? ఎవరికి శాంతి? మనకే దేవుని దగ్గర నుంచి శాంతి కావాలి అంటే ఆయన మధ్యలో ఉండాలి, లేదంటే ఎప్పుడూ దేవుడు తుడిచేసేవాడు. నిన్న నేడు నిరంతరం ఎలా ఉన్నాడు దేవుడు? ఆ రోజు దహించగ్నే ఈరోజు దహిస్తాడు ఆయన. కోపం కోపమే, కానీ ఆ కోపం ఆ రోజు వెంటనే వచ్చేది. ఇప్పుడు కోపం వెంటనే రాకుండా దీర్ఘశాంతం వహించడానికి గల కారణం కుమారుడు మధ్యవర్తిత్వం చేస్తున్నాడు కనుక, సరే నాయన నువ్వు ఉండు, ఏది నా దగ్గర తీసుకొని రాకు, నువ్వంతా సెటిల్ చేసిన తర్వాత ఫైనల్ అయిన తర్వాత నా దగ్గర తీసుకురా, నేను అంగీకరించాలో వద్దో అప్పుడు నీకు చెప్తాను. ఈ సర్వాధికారం ఎవరికి ఇచ్చాడు? కుమారునికి ఇచ్చాడు. ఎందుకు ఇవ్వాలి? మధ్యవర్తి కనుక. యేసుప్రభుకి అధికారం ఎందుకు ఇవ్వాలి? యేసుప్రభు ఎందుకు మధ్యవర్తిగా పెట్టాలి అంటే మనమే కారణం దానికి. తన పిల్లలను పోగొట్టుకోకుండా దేవుడు తన యొద్దకు ఎలాగైనా సరే రక్షించుకొని తన దగ్గరకు రప్పించుకోవడం కోసం యేసుప్రభు నాయన నీ ద్వారానైనా సరే వాళ్ళు రప్పించు. ఒక్కడు నశించాలని నాకు లేదు మనసు, కానీ వాళ్ళు చూస్తే తిన్నగా లేరు. మరి నువ్వేం చేస్తావు? అందుకే మార్చు. అందుకే ఈరోజు ఆయన వాక్యంగా మారి ఆ వాక్యమే ప్రజల హృదయాల్లోనికి వెళ్ళి కఠినులను, మూర్ఖులను, దుర్మార్గులను, దుష్టులను సైతం ఏమండి 2 అంచులు గల వాక్య ఖడ్గము వాళ్ళ తలంపుల్లోనికి కూడా వెళ్ళిపోయి మనుషులను మార్పును తీసుకొస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఆయన మధ్యవర్తి గనుక, మనం నశించపోకూడదు గనుక. ఏమండి, 1 దెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. దెస్సలోనికలకు రాస్తున్న 1 పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన
యేసు. ఎంత స్పష్టంగా చెప్పాడండి. ఈ మాటలన్నీ కూడా ఏకపాత్రాభినయం చేస్తున్నాడు. చిన్నప్పుడు నాటకాల్లో ఏకపాత్రాభినయం అని ఉండేది. ఏకపాత్రాభినయం అంటే ఏంటి? ఒక్కడే ఉంటాడండి స్టేజ్ మీద, ఇంకెవరు ఉండరు. వన్ మ్యాన్ షో అంటారు దాన్ని. ఆడే అన్ని పాత్రలు వహిస్తాడు. హీరో ఆడే, విలను ఆడే, హీరోయిన్ వాడే, ఏమండి ప్రజలు వాడే, రాజు వాడే, సైన్యం వాడే. చూడ్డానికి ఎలా ఉంటుంది ఇది? ఏమండి మనం అనుకుంటాం ఒక్కడ చేస్తే ఏం బాగుంటుందండి? ఏమండి ఒక తెర మీదైనా ఒక నాటకంలోనైనా ఎక్కువ మంది వారి వారి పాత్రలు వహిస్తే బాగుంటుందా? ఒక్కడే అన్ని పాత్రలు వేస్తే మీకు ఏమైనా రుచిస్తుందా చెప్పండి? ఒక్కడే అన్ని పాత్రల్లో కనబడుతుంది. ఏడు ఇక్కడ కూడా నీ మొహమే, ఇటు ఆ పాత్రలో కూడా మళ్ళీ నీ మొహమే కనబడుతుందా? బాబు మార్చండి బాబు, పాత్ర మార్చండి. అందుకే ఏకపాత్రాభినయాలు పోయి, ఏమండి వన్ మ్యాన్ షోలు పోయి, ఈరోజు చాలామంది అంటే ప్రజలు ఇష్టపడేదాన్ని, ప్రజలు మెచ్చుకునేదాన్ని, ఎక్కువ క్యారెక్టర్స్ కనబడాలి. ఒక్కడే అన్నీ చేసేస్తే ఎలా బాగోదు అది. కనుక దేవుడు అలా మనుష్యులను మాయ చేయడానికి ఏకపాత్రాభినయంలో నటిస్తున్నాడా? కుమారుడిగా, తండ్రిగా, పరిశుద్ధాత్మునిగా మారాడా అని ఎక్కడుంది బైబిల్లో? వాళ్ళు అనుకున్న దానికి ఒక్క బేస్, అందుకే అన్నాను ఒక్క ఆధారం కూడా బైబిల్లో. నాయన నేను 3 కాలాలలో కనిపించే ఒక్క దేవుణ్ణి అని ఎక్కడా చెప్పలేదండి ఆయన. ప్రతి చోట మేము, నేను, వేరు 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 అని వ్యక్తులుగా కూడా, పాత్రలుగా కూడా విడివిడిగానే బైబిల్లో ఎందుకు చెప్పబడింది అంటే, ఏమండి ఎందుకు చెప్పబడింది? మనకు అర్థం కావాలని. నాయన మమ్మల్ని అందరినీ ఒకటిగా కలిపేకండిరా, మేము వేరురా, మేము వేరు అని చెప్పడానికే కదా ఈ సాక్ష్యాలన్నీ బైబిల్లో. ఎన్ని చదవండి, ఆ సాక్ష్యాలన్నీ మనకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మేము ముగ్గురుగా ఉన్నాము, మేము ఒక్కటి కాము, వ్యక్తులుగా ఒక్కటి కాము, భావనల్లో ఒక్కటిగా ఉన్నాము, ఉద్దేశాల్లో ఒక్కటిగా ఉన్నాము, కానీ వ్యక్తులుగా మాత్రం ముగ్గురుగానే ఉన్నాము, ఉంటాము. ఆ ముగ్గురులో తండ్రిగా నేను ఉన్నాను, ఆ ముగ్గురులో నేను కన్న కుమారుడిగా ఈయనున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు. అందుకే చదవండి ఆ మాటలో ఏముందండి? దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసును దేవుడే లేపాడా? ఎస్, దేవుడే మృతుల్లో నుంచి యేసు ప్రభువును లేపాడంటే ఒక హెడ్ ఉంది పైని, సమస్తాన్ని నిర్వహించే ఒక శక్తి స్వరూపి దేవుడు. ఆయన క్రీస్తును మృతులలో నుండి లేపి, ఆయన అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. అంటే రాబోయే నరకం నుంచి, ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి అంటే ఆయన ఉంటే సరిపోదా? ఆయన కుమారుడైన క్రీస్తు కావాలట. ఎందుకంటే ఆయన మధ్యవర్తి గనుక, మీడియేటర్ గనుక. అదేనండి ఆ మాట అర్థం. హెబ్రీ పత్రిక 12:24 వచనం. హెబ్రీ పత్రిక 12:24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఎవరండి? ఎవరన్నాడు? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు. మధ్యవర్తి అయిన యేసు, మధ్యవర్తి, మీడియేటర్. ఎవరికి మధ్యవర్తి అంటే ఈ మధ్యవర్తి అంటే ఇంకొక ఆయన ఉన్నాడా? ఉన్నాడు. 2 వర్గాలు ఉన్నాయి. మధ్యవర్తి అయితే 2 వర్గాలు ఏంటంటే, ఒకటి దేవుని వర్గం అండి, ఒకటి దేవుడు అండి, ఒక పక్షాన ఉన్నాడండి. మరో పక్షాన ఉన్నది ఎవరు? మనుషులండి. వీళ్ళిద్దరికీ మధ్యవర్తి ఎవరు? నేనండి. ఎంత స్పష్టంగా మధ్యవర్తిగా నేను ఉన్నాను, మధ్యవర్తిత్వం చేస్తున్నాను, మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాను. నేనుగా ఉన్నాను, తండ్రి తండ్రిగా ఉన్నారు, అందుకే మధ్యవర్తి అనే పదాన్ని వాడుతున్నాను. ముగ్గురు ఒకటి అంటే దేవుడు చెప్పడానికి ఏముందని సింపుల్గా చెప్తే, చూడు ఆయన పిల్లలారా, మిమ్మల్ని అందరినీ రక్షించడానికి ఆయా కాలాల్లో నేనే తండ్రిగాను, తర్వాత క్రీస్తు శకం ప్రారంభమైనప్పుడు కుమారుడుగాను, క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత మరలా మిమ్మల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్మగాను నేను ప్రత్యక్షమయ్యాను. ఎక్కడ బైబిల్లో ఈ మాటలు మనకు కనబడవు, లేవు. ఎందుకంటే అది భావం కాదు, అది సత్యం కాదు. కనుక ఒకవేళ సత్యం అయితే దేవుడు రాయించుండేవాడు.
ఆయన ఈ విషయం చెప్తే దేవుడికి ఏమైనా తగ్గిపోతుందా? భవిష్యత్తు తెలియదా దేవుడికి? నాయన ఈ విధంగా నేను రాస్తే పిల్లలకు క్లారిటీ ఉంటుంది కాబట్టి అని ఆ ఒక్క మాట ఎందుకు పడేయలేడు దేవుడు? ఆ ఒక్క మాటను దేవుడు మనకి ఎందుకు చెప్పలేడు? నేను 3 కాలాల్లో కనిపించే ఒక్క దేవుణ్ణి. అదేం పెద్ద బరువైన మాట, అదేమన్నా రాయకూడని చెడ్డ మాట కాదే. కానీ దేవుడు ఈ విధంగానే దేవుడు రాయించాడు. తను తండ్రిగాను, మరొకరిని కుమారునిగాను, మరొకరిని పరిశుద్ధాత్మనిగాను, మనల్ని పిల్లలుగాను, మనందరి యొక్క కుటుంబంగాను ఆయన ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అంటే ఎవరికి ఏది ఆపాదించాలో దానినే మనం తీసుకోవాలి. అందుకే నేను అడగనని చెప్పాను. తన కుమారుని వల్ల కలిగిన కోట్ల మంది దేవదూతలందరినీ ఎలా చూశాడు ఆయన? కుమారులుగా చూడలేదు. వాళ్ళు కుమారులు ఎన్నటికీ కారు. ఏమని అనుకుంటే కొడుకులు అయిపోతారు కదా. అవును, అనుకుంటే ఆయన కొడుకులుగా ఆయన స్వీకరించగలడు. కానీ వాళ్ళలో ఏ ఒక్కరిని పిల్లలుగా స్వీకరించడానికి ఇష్టం లేదు. మరి మనకే ఎందుకు ఇచ్చాడు ఆ ఛాన్స్? మనం దేవదూతలా పుట్టలేదు కనుక. దేవదూతలా క్రీస్తులో మనం కలగలేదు. క్రీస్తు ద్వారా మనం కలగలేదు. క్రీస్తు మనల్ని కనలేదు. తండ్రి అయిన దేవుడు యెహోవా తన ఊపిరి, తన భాగం, తనలో నుంచి జీవంగా బయటపడిన వాళ్ళం. దేవదూతల తనలో నుంచి రాలేదు, తండ్రిలో నుంచి రాలేదు. దేవదూతలు మర్చిపోకండి. దేవదూతలు క్రీస్తు మాటలో నుంచి వచ్చిన వాళ్ళు కానీ తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళు కారు. అందుకే వాళ్ళు కుమారులు కారు. మనం ఎందుకు కుమారులం అయ్యామంటే తండ్రిలో నుంచి బయటికి వచ్చిన వాళ్ళం. తండ్రిలో నుంచి వచ్చాం. అసలు తండ్రిలో ఉన్నామా అనే సందేహం అయితే చాలాసార్లు మనం చదువుకున్న మాట 90వ కీర్తనలోని మొదటి వచనం, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని ఎంత స్పష్టంగా దేవుడు క్రిస్టల్ క్లియర్గా చెప్పాడండి. అంటే మీరు రాకముందు ఎక్కడున్నారు? తరతరముల నుండి మీ నివాస స్థలం ఏది? తండ్రి, దేవుడే. బైబిల్లో రాయబడింది ఆ మాట. అంటే మనం తండ్రినే నివాస స్థలంగా చేసుకొని తండ్రిలో ఉన్నామన్న ఆ మాట కనీస జ్ఞానం ఉన్న ఎవరికైనా, భాష అర్థమైన ఏ ఒక్కరికైనా అర్థమైపోతుందో ప్రభువా తరతరముల నుండి అంటే ఎన్ని తరాలు ఉన్నాయో ఈ తరాలన్నీ ఎక్కడ నివసించాయి? నివాస స్థలము. మేము ఉన్నది పరలోకం కాదు. మేము ఎవరిలో ఉన్నాము అంటే, ఎందుకంటే వీళ్ళు ఒప్పుకోరు కదండి. దేవునిలో నుంచి వచ్చారంటే ఒప్పుకోరు, దేవుని కుమారులు అంటే ఒప్పుకోరు. మా నివాస స్థలము నీవే, దేవుడే. దేవుడు తండ్రి అయిన దేవుడు. ఏ దేవుడు? మళ్ళా దేవుడు అనగానే తండ్రి అయిన దేవుడు, కన్న దేవుడు. దేవుని పిల్లలారా, అంటే దేవుడు ఈ విధమైన విధానాన్ని ఎందుకు మనకు పరిచయం చేశాడు అంటే మనం దోషులుగా మారిపోయాం. అందుకు మధ్యవర్తిగా ఆయన అపాయింట్ చేయాలి అనుకున్నాడు. డైరెక్ట్గా పిల్లలుగా మనల్ని స్వీకరించాలి అనుకోలేదు. తన కొడుకు ద్వారానే స్వీకరించాలనుకున్నాడు. అందుకే మనకు ఒక పరీక్ష పెట్టాడు. ఏంటా పరీక్ష? మీరు తన కుమారునితో సారూప్యమైతేనే మిమ్మల్ని అంగీకరిస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో చాలాసార్లు మనం చదువుకున్న మాట. మనల్ని దేవుడు ఎప్పుడు స్వీకరిస్తాడట? ఎప్పుడు స్వీకరిస్తాడని అక్కడ ఉందో చూడండి. ఏమండి? రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలోని తన కుమారునితో సారూప్యము గలవారము అంటాడు చూడండి. 29 రోమాపత్రిక 8వ అధ్యాయం 29. ఎందుకనగా తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడు. తన కుమారుడు అంటే ఎవరి కోసం చెప్తున్నాడు? యేసుప్రభు కోసం చెప్తున్నాడు. అనేకులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో, ఎవరిని? మనల్ని. సంకల్పంలో మనల్ని ఎరిగాడు. ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కొడుకు, జ్యేష్ఠ కొడుకు, జ్యేష్ఠుడిగా చేశాడు. ఎవరిని చేశాడు జ్యేష్ఠుడిగా? ఏమండి? జ్యేష్ఠుడగినట్లంటే యేసుప్రభు. ఆ జ్యేష్ఠుడైన యేసుప్రభువుతో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను అంటున్నాడు చూడండి. అంటే ఇప్పుడు మనం ఎవరిలా కనబడాలి? ఇప్పుడు యేసులా. యేసుకు దైవంగా కనబడ్డాడు లోకంలో. మీరు దైవంగా కనబడరా? మీరు దైవంగా కనబడరా? పోనీ దేవుని కుమారులుగా అన్నారా? దేవుని కొడుకునని చెప్పినందుకే అది దేవదోషణ, రాళ్ళు ఎత్తారు కొట్టడానికి. ఏమండి? మరి ఈరోజు అదే విధానం. దేవుడు కొడుకుంటే ఒప్పుకోం మేము. యేసుప్రభు దేవుడు కొడుకుంటే ఒప్పుకోం. దేవుడు అంతే. అంటే ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు, దుష్టులేని యూదుల తరం, ఈరోజు క్రీస్తును కుమారుడిగా అంగీకరించలేని ఈ దుష్టతరం. ఏమండి? దేవుడే ప్రభు, దేవుడే. వాక్యం వచ్చిన దైవాలం. దేవుని వాక్యం ఎవరికి వస్తుందో, అందరూ దైవాలు అనలేదు కదండి. దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో ఏమండి వారే దైవములు. అందరూ దైవాలు అయిపోరు.
అంటే దేవుని వాక్యం రావాలంటే క్రీస్తు రూపం రావాలని అక్కడ అర్థం. తన కుమారునితో సారూప్యం ఎవరైతే సంపాదించుకుంటారో దే ఆర్ గాడ్స్. అంటే నువ్వు పక్కన సహోదరుని క్షమించలేను, నువ్వేం దైవంరా? సహోదరుని మీద ద్వేషం, సహోదరుని మీద అసూయ, సహోదరుని మీద కక్ష, పగ సాధింపు, ఇవన్నీ క్రైస్తవుల్లో లేవా? ఉన్నాయి. ఇంక వీళ్ళేం దైవాలు? దయ్యాలు అవన్నీ, వాళ్ళు డీమన్స్ అండి, నాట్ డీటీస్, అంటే దేవుళ్ళు గారని. కనుక ఎవరు దైవములు? చదవండి ఆ మాట, యోహాను సువార్త 10:35. అందుకు యేసు మీరు దైవములనియు నేనే అన్నానని ధర్మశాస్త్రంలో రాయబడింది. లేఖనం, బైబుల్ నిరర్ధకం కాదు. అంటే అర్థం లేని మాట రాయించాడు అనుకున్నారా? మొన్నటి వరకు ఒకే దైవం అని ఏమండి సంధి ప్రేలాపనలు పేలిన వీళ్ళు దైవములను మాట చూపించరికి మరి దైవములు ఉన్నారా లేదా? దేవుడు ఉంటూనే ఆయన తండ్రి అయిన దేవుడుగా ఉంటూ పిల్లలైన దైవాలు ఉన్నారా లేదా? ఒప్పుకొని తీరాలి. ఉన్నారండి, వాళ్ళు న్యాయం తీర్చాలి. ఎవడైతే నీకేంటి దైవమా కాదా? పుట్టిన ప్రతి మనిషి దైవం అని మనం అనలేదే. ఏమండి, అందరూ దైవాలు అనేసాము మనం. అక్కడ చెప్పాడు కదా. అంటే ఏది పూర్తిగా వినరు, ఏది పూర్తిగా ఆలోచించరు, ఎవడకు తోచినట్టు వాళ్ళు చెప్పేసుకుంటారు. పోనీయండి, చస్తారు, నరకానికి పోతారు, నో డౌట్. వాక్యాన్ని కలిపి చేరేపే వీళ్ళందరూ కూడా పోయేది నిత్యాగ్ని దండన, నిత్య శిక్ష. కనుక ఎవరు దైవములు అని యేసుప్రభు ఇంకా వివరణిస్తున్నాడు చక్కగా. అంటే పాత నిబంధనలో చెప్పబడిన మాటను ధృవీకరిస్తూ ఒక మధ్యవర్తిగా నేను వచ్చి నిజాన్ని చెబుతాను ఈ సమాజానికి. ఏంటంటే వాక్యము, దేవుని వాక్యము, నా తండ్రి అయిన దేవుని మాటలు ఎవరికి వస్తాయో వారే దైవములు అని చెప్పాడా? ఎవరు దేవుళ్ళో? దేవుళ్ళు ఎవరవుతారో చెప్పాడా? అందరూ దేవుళ్ళ? దేవుడులా క్షమలేని వీళ్ళు. యేసుప్రభు దేవుడు ఎందుకయ్యాడు? శత్రువును చూసి క్షమించాడు. ఏమండి, సానుభూతి చూపించాడు, ప్రేమ చూపించాడు, సాత్వికం కలిగిన, ఇవన్నీ దేవుని యొక్క లక్షణాలు. ఆ లక్షణాలు ఒకవేళ మీలో కూడా ఉంటే యేసే ఒప్పుకుంటున్నాడు. ఏమని? మనిషే దేవుడుగా మారాలి అని దేవుడు కోరుకుంటున్నప్పుడు యేసుప్రభు యొక్క స్వరూపం మనకు రావాలి అంటే యేసుప్రభు దైవంగా ఎలాగ ఉన్నాడో మీరు కూడా దైవాలుగా సారూప్యం, ట్రాన్స్ఫార్మ్ అంటే మార్పు చెందాలి. ఈ దుష్ట సమాజంలో దెయ్యాలు తన పిల్లలుగా దెయ్యం మార్చేసుకుంటే మరలా మీలో రూపాన్ని తీసేసి తిరిగి దైవత్వాన్ని నింపాలి అన్నదే దేవుని యొక్క ప్రణాళిక. అందుకే యేసు వచ్చాడు. మధ్యవర్తి ఎందుకయ్యాడు? దయ్యాలుగా మారిపోయిన తన పిల్లలందరినీ తిరిగి దైవాలుగా మార్చాలి అంటే తన మాటే మార్చగలదు. అందుకే మధ్యవర్తిగా యేసు ప్రభు రావలసి వచ్చింది. ఆయన వచ్చి తన కుమారునితో సారూప్యము గలవారము. అందుకే పౌలు గారు ఏమన్నారు? నాకు ప్రసవ వేదన కలుగుతుందర్రా. ఎందుకయ్యా నీకు నొప్పులు అంటే పౌలు గారు ఏమన్నారు? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు. క్రీస్తు స్వరూపం అంటే పెద్ద పెద్ద గడ్డాలు, మీసాలు, ఇంతవరకు జుట్టు విరబూసుకొని తెల్ల బట్టలు వేసుకొని 2 చేతుల్లో వంకరగా పెట్టి అన్నాం. అదే యేసుప్రభు రూపం అంటే. అది విజయ్ చంద్ర రూపం లేదా జిమ్ కెవేజల్ రూపం అంటే ఎవరో అది నటుల్లో అది. బట్ రూపము అనగానే క్యారెక్టర్, స్వభావం, గుణం. ఆ గుణం ఎవరిలో ఉంటుందో వాళ్ళే దైవాలు. ఆ గుణం రావాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం దైవాలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడా లేదా చెప్పండి? తన గర్భాన పుట్టిన కొడుకు యేసుప్రభు ఎలా దైవమయ్యాడో మీరు కూడా దైవాలుగా మారండి. దైవత్వపు లక్షణాలు తెచ్చుకోండి. క్షమ, ప్రేమ, జాలి, దయ, కరుణ, సమానత్వం, ఇలా ఎన్నో దేవునిలో ఉన్న మంచి లక్షణాలు ఉన్నాయే. ఆ లక్షణాలు మీకు ఎలా వస్తాయి? వాక్యము ద్వారా. అందుకే దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవముల్లో. నేను దైవం, ఐఎమ్ గాడ్. యేసుప్రభు చెప్పాడు నేను దేవుణ్ణి. మీరు దైవాలుగా మారుతారా? దేవుడు ఎప్పుడు చెప్పాడు దేవుని సమాజం మీరని. మారండి, నేను వాక్యం తెచ్చానుగా, ఇప్పుడైనా మారండి. అంటే ఇప్పుడు దేవుడిగా మారే అవకాశాలు మనకు ఉన్నాయా లేదా? దేవుడు అనగానే వక్రీకరించేసి వీళ్ళు కూడా దేవుడితో సమానం అయిపోయారండి. దేవునితో సమానంగా చేసుకోవడానికి కాదు, తన పోలికలో మనం ఉండాలని దేవుడే కోరుకుంటున్నాడు. ఆయన రూపం మనకు రావాలని, క్రీస్తు సారూప్యం మనలో రావాలి అంటే యేసు దైవం, మీరు కూడా దైవాలు కావాలి.
అందుకే మధ్యవర్తిగా భూమి మీదకి ఆయన అవతరించవలసి వచ్చింది. కనుక ఎవరిలో దేవుని లక్షణాలు ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు దైవాలుగా తీర్చబడి, వాళ్ళు కుమారులుగా స్వీకరించబడి దేవుని చేత మహిమపరచబడతారు. దేవుడు అప్పుడే వాళ్ళకి మహిమనిస్తాడు. ఎస్, మీరు నా కొడుకులా మారారు. అసలు దేవుడు మనం సృష్టించినప్పుడే ఏ క్యారెక్టర్లు సృష్టించాడు? అది కాదు, ప్రారంభానికి వెళ్ళిపోతే ఎండింగ్ మనం దేవునిలాగా మారాలి అన్నది దేవుని సంకల్పం అయితే, ప్రారంభంలో మనం నిర్మించినప్పుడు ఏమన్నాడు? మనము మన పోలిక చొప్పున నరులను చేయదము. ఏంటి ఆ పోలిక? ఆదాముకను ముక్కు, కళ్ళు, ఐబ్రోసు, పళ్ళు, పెదాలు అవా? ఫిజికల్ బాడీ అది. దాంట్లో రూపం ఎక్కడుంది? అలా రూపం అంటే ఇన్ని రకాలుగా రూపాలుగా ఎందుకున్నాం మనం? అది కాదు రూపం అంటే. గుణం, దైవ లక్షణం, మనలాంటి గుణగణాలు కలిగిన వాడుగా ఉండాలి మనిషి. నా కుమారుడిని యేసు, నువ్వు నా అలాగే ఉన్నావయ్యా. అచ్చా, వండర్ఫుల్. నాయన పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ, నువ్వు కూడా భలే ఉన్నావయ్యా, నా అలాగే ఉన్నావు. మన రూపం వీళ్ళకి రావాలి. ఎందుకంటే వీళ్ళు కూడా నా పిల్లలు. మిమ్మల్ని ఎలాగైతే ఇద్దరిని కన్నానో, మీరు ఎలాగైతే నా పిల్లలు అయ్యారో, నేను తండ్రిని కదా, తండ్రి అయిన దేవుణ్ణి, వీళ్లకు కూడా నా రూపాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఆదాము ఒక్కడే చేశాడా? నరులను అన్నాడా? అందరూ దైవాలా? మారినవాడు దైవం. ఆయన అన్నాడు కాబట్టి అందరూ దైవం అయిపోరు. అంటే బైబిల్లో ఇచ్చే వివరణ కూడా పూర్తిగా ఆలోచించకుండా ఎలా పడితే వాళ్ళు వక్రీకరించుకొని పోనివ్వండి, నాశనానికి పోతారు. ఇంత స్పష్టంగా దేవుడు రాయించిన సత్యాన్ని వాడు త్రోసిపుచ్చితే వారి నాశనానికి వారే ఉత్తరవాదులు. లీవ్ దెమ్. ఇక వాళ్ళకి చెప్పడానికి మీరు ప్రయత్నం చేయకండి, కానీ సత్యాన్ని మీరు చెప్పుకుంటూ వెళ్ళండి పిల్లలారా. వాళ్ళు కరెక్ట్ చేయాలి అన్నది కాదు. ఇప్పటివరకు నేను చెప్పిన పాఠాలన్నీ కూడా పిల్లలుగా మీకోసం. మొదట్లోనే చెప్పాను, వాళ్ళ కౌంటర్లు కావు ఇవి. వాళ్ళెంత, వాళ్ళ స్థాయి ఎంత వాళ్ళ కౌంటర్ ఇవ్వడానికి? ధూళి లాంటి వాళ్ళు, సమాజానికి చీడలాంటి వాళ్ళు. ఈరోజు ఈ వివరణ ఇచ్చింది మీరు సత్యంలో స్థిరపడి బలపడాలని మర్చిపోకండి. కనుక తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలుగా వాళ్ళు ముగ్గురు ఏకకాలంలో తండ్రి అయిన దేవుని పిల్లలుగా వాళ్ళిద్దరూ ఉంటూ ప్రణాళికను ఏర్పాటు చేసుకుని పిల్లలుగా మనందరినీ కూడా వాళ్ళతో సమానంగా చేసుకోవాలని, సమానంగా తమతో పాటు సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవాలి అని, దేవుళ్ళుగా మనం కూడా స్వభావంలో వాళ్ళలా మారాలి అని ఆయన సంకల్పం. అందుకు మధ్యవర్తిత్వం వ్యవహరించింది యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన రాకతో మనం ఏమయ్యాం? రూపాంతరం చెందాం. మనం కనిపించని దేవుణ్ణి చూపించిన యేసుక్రీస్తు వారు మనల్లో కూడా దేవుని యొక్క రూపము రావాలి. ఎందుకంటే క్రీస్తు స్వరూప్యము గలవారగట్టకు ఆయన కోరుకున్నాడు కనుక. ఎందుకంటే మనం చదువుకున్న రోమపత్రిక, మనలో క్రీస్తు రూపం రావాలని తండ్రి కోరిక. అందుకే పౌలు గారు కూడా క్రీస్తు తదనంతరం మీలో క్రీస్తు స్వరూప్యము రావాలని ప్రసవ వేదన పడుతున్నాను అని ఆవేదన చెందుతున్నాడు ఆయన. అంటే మనందరిలో ఎవరి రూపం రావాలి చెప్పండి? సాక్షాత్తు క్రీస్తు రూపం, ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తులోని దైవత్వం ఉందా? ఎక్కడుంది వీళ్ళలో? ఏమండి? సంఘాలలో పోరాటాలు, ద్వేషాలు, ఏమండి, డబ్బు మీద ఆశ, ధనికులు, లోభులు, దుర్మార్గులు, అసూయపరులు, వీళ్ళలాగా అవుతారండి దైవాలు? నో, వాళ్ళు కానే కారు. కానీ ఎవరైతే నిజముగా దేవుని వాక్యాన్ని విని మారుతారో, తమ బ్రతుకులను మార్చుకుంటారో, బ్రతుకులు మార్చుకుంటే తమ స్వభావాన్ని మార్చుకుంటారో, వారు క్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా. యేసుప్రభు వెళ్ళిపోయి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు కుడిపార్శ్వాన. మిమ్మల్ని కూడా ఏం చేస్తానన్నాడు ఆయన? జయించువారైన ఎడల నాతో పాటు నా తండ్రి సింహాసనం ముందు మిమ్మల్ని కూర్చుండబెడతానని ప్రకటన గ్రంథం 3:21 చదువుకున్నాం ఆల్రెడీ మనం. ఆయన జయించాడు, జయశాలి అయ్యాడు. మనం కూడా జయించే జయశాలులుగా ఆయనతో పాటు కుమారులుగా మారితే మీరు నా సింహాసనం ముందే కూర్చుండబెడతాను అన్నాడు. ఎంత సమానత్వం, ఎంత ప్రేమతత్వం ఆయనది. తమ్ముళ్ళుగా మనం తక్కువ చూడాలని, వేరు చేయాలనే భావన ఆయనకి లేదు. ఇది తండ్రి అభీష్టం కనుక మనం క్రీస్తుతో పాటు సారూప్యం గలవారంగా ఉండాలని తండ్రే కోరుకున్నాడు కనుక తండ్రి కోరుకున్న ఆశయాన్ని కుమారుడు నెరవేర్చడానికే మధ్యవర్తిగా వచ్చి
దేవుడంటే ఎలా ఉంటాడో ఈ సమాజానికి చూపించి తన నామం ఏంటో, క్రీస్తు నామం ఏంటో, ఆ క్రీస్తు నామములో రక్షణ ఏంటో తన ప్రేమను చాటి పరలోకమందు తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడయ్యాడండి ఆయన. అందుకే ఆయన మధ్యవర్తం యొక్క ప్రత్యేకత. ఏమండి, ఆయన ఏం చేశాడు? కొలస్సీ పత్రిక చివరిగా ఈ మాట చదువుకుంది. కొలస్సీ పత్రిక 1:20 కొలస్సీ పత్రిక 1:20 ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనవి ఉన్నవైనను వాటన్నిటినీ మీడియేటర్ ఎవరు? ఆయన ద్వారా, క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభీష్టమైన. ఇది ఎవరిష్టం? తండ్రి ఇష్టం, తండ్రి అభీష్టం, సంకల్పం. సో యేసుప్రభు ఎందుకు మధ్యవర్తిగా మారాడు చెప్పండి? మిమ్ములను దైవాలుగా మార్చడానికి, మిమ్మును తన రూపంలో మార్పు చెందించడానికి. అదండి ఫ్యాక్ట్, రహస్యం. అలా ఉంటేనే కానీ తండ్రి స్వీకరించడు. తన కుమారునితో సారూప్యం గలవారగుటకు, రోమపత్రిక కింద మనం చదువుకున్న మాట. నా కొడుకులా మీరు మారాలి అని తండ్రి అనుకున్నాడు కనుక మధ్యవర్తిగా క్రీస్తు వచ్చి సంధి చేసి తండ్రిని శాంతింపచేసి శాంతికరముగా మార్చి మనల్ని ప్రేమించి మన కోసం చనిపోయి సిలువనెక్కి మనలను దైవాలుగా మార్చి తండ్రికి కుమారులుగా నా ద్వారానే చేర్చాలి అనుకుంటున్నాడు. అబ్బా, ఎంత గొప్ప సంకల్పం అండి. అందుకే ఆయన మధ్యవర్తిగా మారాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ.